ఛా, ఏం మనుషులో అర్థం కావట్లేదు. పసి పిల్లని కిడ్నాప్ చేశామంటే భయపడి పరిగెత్తుకుని రావాల్సింది పోయి, అడిగిన డిమాండ్స్ నెరవేర్చాల్సింది పోయి, పోతే పోని అని వదిలేస్తారా? అసలు నువ్వు అనసూయ మనవరాలువేనా? 24 క్యారెట్ మనవరాలక్క. 24 క్యారెట్స్ అనేది బంగారాన్నే. ఇది కూడా బంగారమే కదక్క, అందుకే అట్లా అన్నా. నేను బంగారం అయితే మా శ్వేత వజ్రం. పొగుడుకుంది చాలే. ఏదో మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే సమస్య తీరిపోతుంది అనుకుంటే కొత్త సమస్య వచ్చి చుట్టుకునేలా ఉంది. సంతోష్ మిమ్మల్ని నా ఇంట్లో చూశాడంటే నా కొంప మునిగిపోతుంది. ఈ టెన్షన్తో నేను చావలేను. ఏ గీత, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవే. కిడ్నాపర్స్ వదిలేశారు అని చెప్పు. ఏంటండి ఈ అన్యాయం? మీరు నన్ను కిడ్నాప్ చేశారని, ఇక్కడ బందీగా ఉండొచ్చని కొండంత ఆశ పడితే మంచి మానవత్వం లేకుండా నన్ను వదిలేస్తారా అండి? వదిలేయడం మానవత్వం లేకపోవడమా? ఒక పసిపిల్లను వదిలేనికి నీకు మనసెట్లు వచ్చిందక్క? దీని బబ్లి మొహం చూస్తుంటే నీకు జాలి అనిపించట్లేదా అక్క? ప్లీజ్ అక్క, దీన్ని వదలకు. కిడ్నాప్ అనే సంతోషాన్ని దీనికి దూరం చేయకక్క. వదిలేసి చిత్రహింసల పాలు చేయకక్క. ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? ఎక్కడైనా వదిలేస్తే ఆనందపడతారు. మీరేంటే వదిలేస్తానంటే ఏడుస్తున్నారు. మీరిక్కడుంటే తర్వాత నేను ఏడవాల్సి వస్తుంది. నా మాట విని వెళ్ళిపోండే. లేదండి, మీరింత నిర్దయంగా, అమానుషంగా, అన్యాయంగా వెళ్ళిపోమ్మంటే మేము మీ మీద కిడ్నాప్ ఫెయిల్ కేసు పెడతామండి. కిడ్నాప్ ఫెయిల్ కేసా? అవు, చేతగాని దానివి, చేవులేని దానివి ఎందుకు కిడ్నాప్ చేసినావు? కిడ్నాపర్ల పరువెందుకు తీసా? యావత్ కిడ్నాపర్ల జాతికే అవమానం. మరి ఓవర్ చేస్తున్నారు. ఓవర్ చేసిన చాలు, నోరు ముయ్యండి. మర్యాదగా వెళ్తారా, నన్నే పంపించేయమంటారా? నేను బయటికి వెళ్తానంటే మీరు లోపలికి వెళ్ళినట్టేనండి. అది ఇష్టమైతే చెప్పండి, నేను వెళ్తాను. అనసూయని బ్లాక్మెయిల్ చేద్దామని మిమ్మల్ని తెస్తే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నమాట. ఏం చేస్తాం? ఇది అమ్మా అని పిలిచి కొంప ముంచింది. లేదంటే మిమ్మల్ని భరించాల్సిన కర్మ పట్టేదే కాదు. మీ నానమ్మ ఏదో ఒక విషయం తేల్చేదాకా ఇక్కడే చావండి. థ్యాంక్స్ అండి. కాకపోతే నాకు అర్జెంటుగా పువ్వులు, కొబ్బరికాయ, కర్పూరం కావాలండి. ఊరుకో. నేనెంత హెల్ప్ చేస్తే మాత్రం నన్ను దేవతలా పూజిస్తానండో ఏం బాలేదే.